సందర్భంలో ఒక వ్యక్తికి ఏమి సంభవించిందో, ఏం జరిగిందో ఎవరికి తెలియదు. వాళ్ళ పూర్వీకులు చేసిన తప్పో, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పో, లేకపోతే వాడు చేసిన తప్పో ఏమో తెలియదు. కానీ మొత్తానికి ఒక యవ్వన బిడ్డ భయంకరమైన శిక్షను అనుభవిస్తున్నాడు. తన నిండు యవ్వన జీవితము, తన నిండు యవ్వన బ్రతుకు కుక్కలు చింపిన విస్తరాకులాగా తయారైపోయింది. లోపం ఎవరిదో తెలియదు, దేని గుండా ఆ వ్యక్తి ఆ శిక్ష అనుభవిస్తున్నాడో తెలియదు. ఎందుకు ఆ బిడ్డ జీవితము అలా అస్తవ్యస్తమైపోయిందో తెలియదు. ఎందుకు ఆ బిడ్డ బ్రతుకంతా కూడా ఆ దరిద్రత జీవిస్తున్నాడో, ఆ దరిద్రత అనుభవిస్తున్నాడో తెలియదు. కానీ మొత్తానికి తన నిండు యవ్వన జీవితం అంతా పాడై పతనమైపోతుంది. నలుగురు చూస్తూ ఆ వ్యక్తి అంటున్నాడు, నలుగురు చూసిన వాళ్ళు అంటున్నారు ఆ వ్యక్తిని చూసి, ఇక వీడు బాగుపడడు, ఇక వీడిని బాగుపరచడం ఎవరి తరము కాదు, బతికినంత కాలము వీడు ఇలాగే చావాలా, బ్రతికినంత కాలము ఈమె ఇలాగే చావాలి. చూసిన వాళ్ళందరూ అప్పుడప్పుడు అలా ఊర్లోకి వచ్చి అప్పుడప్పుడు మళ్ళీ అలా వెళ్ళిపోయేవాడట. చూసిన వాళ్ళ, అయ్యో వీడు ఇలా కావటానికి గల కారణం ఎవరు? వాళ్ళ పూర్వీకులా, అతని కంటే ఇంకా పూర్వీకులా, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల లోపమా, లేకపోతే వారి లోపమా? ఈ బిడ్డ ఇలా తయారు కావటానికి కారణం ఏంటి? ఈ నిండు యవ్వన జీవితము ఇలా పాడై సమాధుల్లో అల్లరిగా చిల్లరిగా తనను తాను నాశనము చేసుకోవటానికి కారకులెవరో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఆ బిడ్డ జీవితం అంతా అస్తవ్యస్తమైపోతుంది. అలా ఊర్లోకి వచ్చినప్పుడు నలుగురు చూసి, ఇక వీడిని బాగు చేయడము ఎవరి వల్ల కాదు, ఇతన్ని సాధు చేయడము దేని తరము కాదు. పోనీ వ్యక్తికి తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. ఆ వ్యక్తికి కుటుంబం లేదా? ఉంది. ఆ వ్యక్తికి ప్రేమానురాగాలు లేవా? ఉన్నాయి. కానీ తన జీవితం అంతా కుటుంబానికి దూరమై ఒక శాపాన్ని అనుభవిస్తున్నాడు యవన బిడ్డ. నా ప్రియ దైవ జనాంగమ విను, ఈరోజు కుటుంబాల్లో కూడా ఒకవేళ నేను కన్న తల్లి, ఒకవేళ నేను కన్న తండ్రి, ఒకవేళ నీతో జీవితాన్ని భాగస్వామ్యం చేసుకున్నటువంటి నీ భార్య ఒకవేళ ఈ మాట అంటుందేమో, ఇక నిన్ను బాగు చేయడం ఎవరి తరము కాదు, నీ త్రాగుడు బాగు చేయడం ఎవరి వల్ల కాదు, నీకున్న చెడు వ్యసనాల నుంచి విడుదల పొందుకోవడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ మారేవాడైతే, అక్క మారేవాని లక్షణాలు వేరక్క, ఒకవేళ మారేవాడితే పాటికి మారేవాడక్క, ఇక వాడిలో మార్పు రాదు, ఇక ఆమెలో మార్పు రాదు, ఇక బతికినంతకాలం నా కర్మ ఇలా అనుభవించాల్సిందే అని ఒకవేళ నిన్ను బట్టి కూడా నీ కుటుంబంలో అంటున్నారేమో. ఒకవేళ నీ బాగు కోరి నిన్ను బాగు చేయడం కొరకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారేమో. ఆ మధ్య నంద్యాల ఏదో ప్రాంతం నుంచి ఒక నిండు యవ్వన బిడ్డను తీసుకొని వచ్చారు మందిరానికి. నిండు యవ్వన బిడ్డ, ఆ నిండు యవ్వన బిడ్డ ఇలా కూర్చుంటుంది, ఇక్కడ నిలబడుతుందట. అలా కూర్చున్నారు కదా, మీ మధ్యలో ఉన్నంతసేపు మిమ్మల్ని అలా చూసి మీ మధ్యలోకి అమాంతంగా వచ్చేసి దొరికినట్లు పట్ట 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 కొట్టి పడేస్తుంది. ఏది దొరుకుతుంది దాంతో, పిల్లలులే పెద్దోళ్ళులే ముసలోళ్ళకి ఎవరైనా చూడదు, ఇంకా భయంకరంగా కొడుతుంది, దావ పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇంకా అంత క్రిటికల్ కండిషన్. ఆ ఊర్లో వాళ్ళు అన్నారంట, ఇక నీ బిడ్డను బాగు చేయడము ఎవరి తరము కాదు, ఈమెకున్నటువంటి జబ్బు, ఈమెకున్నటువంటి ప్రవర్తన ఏ డాక్టర్ వల్ల కాదు. అంతకు ముందు మన దగ్గరికి రాకముందు చెయ్యని ప్రయత్నం అంటూ లేదట. వేలకు వేల లక్షలకు లక్షల డబ్బులు అయిపోగొట్టుకున్నారు. నిజమే, ఒక మనిషి బాగుపడటం కొరకు ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు. ఒక మనిషి జీవితము బాగుపడటము కొరకు
ఎంత డబ్బైనా అవసరమైతే పక్క నుంచి అప్పైనా చేసి చెల్లించాల్సింది చెల్లిస్తాడు. ఆ నిండు యవ్వన బిడ్డ చేయాల్సిన ప్రయత్నం అంతా చేసింది. ఇక్కడికి అక్కడికి ఆడ బాగా అవుతుందంటే ఈడ బాగా అవుతుందంటే, ఈ భూమ కాడికంటే ఆ భూమ కాడికంటే, ఈ యంత్రగాడు ఆ మంత్రగాడు ఆ కర్ణపిశాచి ఈడికి ఆడికి చెయ్యకూడని వైద్యాలు అన్నీ చేశారు. చేయాల్సిన ప్రయత్నం అంతా చేశారు. జరగాల్సిన ప్రయత్నాలన్నీ జరిగిపోయాయి. పోగొట్టుకోవాల్సిన డబ్బు అంతా పోగొట్టుకున్నారు. ఎవరో చెప్పారట, అమ్మా పలానా గున్నపడు ప్రాంతంలో ఒక వైన్ ఉన్నాడు, ఇక పోగొట్టుకున్న డబ్బు చాలు, తిరిగిన తిరుగుళ్ళు చాలు, ఒక్కసారి చివరి ప్రయత్నం అక్కడికి వెళ్ళండి అని మీకులాగా ఎవరో చెప్తే వచ్చారు. ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఆ బిడ్డను చూసన్నా యవ్వన ప్రాయంలో ఉందన్నా. ఇందాక చెప్పాను కదా, అలా కొట్టి వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి ఊరుకున్న దాన్ని కొడితే ఆమెను ఉంటారా చెప్పండి? ఇగ్గి వచ్చి భయంకరంగా అందరూ ఊరిలో వాళ్ళు కొట్టేవాళ్ళట. విన్ని జాగ్రత్తగా. ఒకవేళ నీ కుటుంబంలో ఇదే జరుగుతుందేమో. ఓ భర్త, నీ భార్య యాశ్రిక పడి ఇక నీ త్రాగుడు మారడం ఎవరి వల్ల కాదు. నీ త్రాగుడు మానిపియాలని ఇక్కడికి వెళ్ళి పసురు తాగిచ్చావు, అక్కడికి వెళ్ళి మందు తాగిచ్చావు, ఇక్కడికి వెళ్ళి ప్రయత్నాలు చేసావు, లేనిపోనివన్నీ కట్టుకున్నావు, లేనిపోని ప్రయత్నాలన్నీ చేశావు. కానీ నీ యథామామూలు నీదే. తల్లిదండ్రులు, పుట్టించుకున్న తల్లిదండ్రులు పిల్లలు అంటున్నారు, ఇక నిన్ను బాగు చేయడం ఎవరి వల్ల కాదు, నువ్వు మా కడుపున చెడపుట్టావు కదరా, పుట్టిన అప్పుడే చంపేసింటే ఇంత బాధపడే వాళ్ళం కాదు కదరా అని ఒక స్త్రీ గురించి, ఒక పురుషుని గురించి బహుశా అంటున్నారేమో. అన్నా, నాతో చాలామంది వచ్చాయంట, అన్నా ఇక ఈయనను బాగు చేయలేమన్నా, అన్నా ఈమెను బాగు చేయలేమన్నా. భర్త వచ్చి చెప్పే కేసుల వల్ల ఈ వయసులో ఆత్మదేవుడు డీల్ చేసిన కేసుల మీద చెప్తున్నా, బాగు చేయలేరన్నా, ఇక బాగుపడాలన్నా, బాగు చేయలేమన్నా. ఎక్కడికి కావాలంటే అక్కడికి తిప్పానన్న ఈ వ్యక్తి బాగుపడాలని, ఎవరు ఏ మందు కావాలంటే ఆ మందు తాపానన్న ఈ వ్యక్తి మందు మానుకుంటాడని, ఇంటి పక్కన ఏ ప్రయత్నం చేయమంటే ఆ ప్రయత్నం చేశానన్నా, కష్టపడి పని చేసుకొని రావడము, వీడు మందు మానుకుంటాడని వీని వాత కొట్టడం అన్నా, శత విధాలుగా ప్రయత్నం చేశానన్నా, 3 పూట్ల కనీసము నా పిల్లలకి కడుపు నింపకుండా నా భర్త బాగుంటే చాలు, వీడికున్న అలవాట్లు మానుకుంటే చాలని ఎన్నో ప్రయత్నాలు చేశానన్నా. ఒక తల్లి వచ్చి ఏడుస్తుంది, ఇక ఇడు బాగుపడడన్నా. ఏమండి, ఒక మాట వినండి, బ్రతికి ఉన్నగానే నీ కళ్ళ ముందు భార్య వీడు అన్న మాట సంబోధించింది అంటే ఇక వాడు బ్రతికున్న చచ్చిన వాడితో సమానమండి. ఇక బాగుపడ్డన్నా అమ్మ అట్లనొద్దు. భర్తలు వచ్చి ఏడుచేవాళ్ళు, భార్యలు వచ్చి ఏడుచేవాళ్ళు, తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి పిల్లల భవిష్యత్తు, పిల్లలు లేరని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే, ఈరోజు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు లేనప్పుడు ఒక బాధ, పిల్లలు పుట్టినాక ఒక బాధ. భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు నా బిడ్డలు చేతికి నిక్కిన పిల్లలు, అది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, చేతికి నిక్కిన పిల్లలు ఈరోజు చేదాడిపోతున్నారన్న, పరిస్థితులు అతలాకుతలం అవుతున్నాయన్న. అమ్మా, లోకం బాగలేదు, సమాజం బాగలేదు, కుదుటగా ఇంట్లో ఉండు. వినటం లేదన్నా. నా ప్రియ దైవ జనాంగమా, ఒకవేళ నీ కుటుంబంలో ఎవరినో ఒకరిని బట్టి ఇక వీరు మారడు, ఇక ఈమె మారదు, ఇక వీడు మారడు, ఇక వీడిని సాధు చేయడం ఎవరి వల్ల కాదు అని ఒకవేళ అన్నారేమో, అని ఒకవేళ అంటున్నారేమో నిన్ను బట్టి, వీను ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ అని చివరిగా ఒక మాట పలికారట. ఏమనంటే, ఇక వీణ్ణి ఈమెను నా పిల్లల్ని బాగు చేయటం ఇక దేవుని తరము కూడా కాదు అన్నారట. విసిగిపోయి యాశ్రిక చెంది
ఇక వీడిని బాగు చేయటము దేవుని తరము కూడా కాదు అని అలనాడు పరిశుద్ధ లేఖనంలో ఉన్న ఆ నిండు యవన కాలపు ఆ జీవితాన్ని బట్టి సమాజంలో ఉన్నవారు, ఇంట్లో ఉన్నవారు, తన తల్లిదండ్రులు అందరూ కలిసి ఇక వీడిని బాగు చేయటము దేవుని తరము కూడా కాదు. ఎందుకనగా ఈ దేవునికి అడుగుతే బాగుంటుంది, అక్కడికి పోతే బాగుంటుంది, ఇక్కడ అంతరం వేయించుకుంటే, అక్కడ మంత్రం వేయించుకుంటే, ఇక్కడ తైతులు కట్టించుకుంటే, ఇక్కడ భూమ కడుకోతే, ఇక్కడ పోతే అన్ని ప్రయత్నాలు చేశాం. ఇక వీడిని బాగు చేయటం దేవుని తరము కూడా కాదు అన్న మాటను దేవాది దేవుడు విన్నాడు కాబోలు ఇక వాడిని బాగు చేయడానికి దేవాది దేవుడు దిగి వచ్చాడు. చప్పలు కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు క్రైస్తవులు కూడా అండి నిజ దేవుణ్ణి వదిలిపెట్టి దేవుళ్ళు కాని వాటికి, వారికి ఏదో మేలు కలుగుతుందని, వారికి ఏదో లాభము కలుగుతుందని, వారికి ఏదో క్షేమము కలుగుతుందని ఒక అన్యులు ఆచరించినట్లుగా ఈరోజు ఒక క్రైస్తవుడు నిజ దేవుని ఆరాధిస్తున్న బిడ్డ ఒక పిచ్చి భ్రమలో బ్రతికిపోతున్నాడండి. ఒక సెంటిమెంటల్గా క్రైస్తవుని జీవితం కొనసాగుతుందండి. నా ప్రియ దైవజనాంగమా, ఆ మధ్య ఈ కాలంలో ఈ జనరేషన్ అంతా కూడా ఏదో ఒక కొత్త ట్రెండ్ ఫాలో అవుతుందట. ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కరి కాలికి చూసినా నల్ల త్రాడు ఒకటి ఉంది. ప్రతి ఒక్కరి కాలికి సిగ్గుమానం ఉండాలి. నీ పిల్లలకి లేనిపోని దరిద్రత కలగజేస్తున్నావు. పిల్లలు మీరన్నా చదువుకున్నారు, జ్ఞానం ఉండక్కర్లే. ఎవడో పీదిన్నాడని నువ్వు తింటావా దాన్ని? ఎవరి కాళ్ళకు చూసినా. ఆ మధ్య ఒక మన మందిరానికి ఒక చెల్లి వచ్చింది. అంతకు ముందు రాబట్టి ఛానల్ అవుతుంది. ఎందుకో నా దృష్టి ఆ కాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. ఆ కాళ్ళకున్నటువంటి ఆ తాడు ఏంటమ్మా అంటే, ఇది కట్టుకుంటే ఏంటి చెప్పండి, ఆ పెద్ద అందగత్తవని, పెద్ద అందగాలవని సూచ్య సీమకోతున్నట్టు ఉంటుంది, మసిగుండున్నట్టు ఉంటుంది. దాని కాళ్ళకు నల్లతాడు. వాడు చూచి ఎల్లం కొట్టున్నట్టుంటాడు. వాని కాలికి నల్లతాడు. ఏంటండి చిన్న చిన్న పిల్లలకి అసలు ఎవడు చెప్పాడు ఇది ఆచారాలు? ఎవడు చెప్పాడు ఈ పద్ధతులు? నిజదేవుని ఆరాధిస్తున్న నీలో ఏం అలవాటు చేసుకుంటున్నావు నువ్వు? ఏది కలిగి ఉంటున్నావు నువ్వు? లోకంలోనికి నీ పిల్లలు పుట్టిన తర్వాత ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? ఆ మధ్య నా చిన్న కొడుకు పుడితే వాళ్ళవ్వ అంటే మా అత్త అంటే నా భార్య వాళ్ళమ్మ ఏం చేసిందో తెలుసా? అర్థమవుతుందా? ఏం చేసిందో తెలుసా? పోయి ఒక కాటిక డబ్బా కొనుక్కురాపోనాయనా అని చెప్పేసి పిల్లలకు చెప్పింది. ఎందుకు కాటిక? ఎందుకంటే ఐబ్రోస్. ఎందుకు? కాటిక పెడితే ఎంటికలు వచ్చాయట. కాటిక పెట్టకపోతే ఎంటికలు రావా ఏంటి? నీ ప్రార్థన ఆలకించి ఒక కుమార్తెను ఇచ్చిన దేవుడు ఆఫ్టర్ ఆల్ ఈ నుదుటి మీద, ఈ కండ్రెప్పుల మీద ఎంటికలు సృష్టించలేడా? కాటిక పెడితేనే ఎంటికలు మొలుస్తాయా? అందుకే లేఖనం సెలవిస్తుంది, నీవు నీ పితరుల లాంటి స్వభావము, నీ పితరుల లాంటి ఆచారాలు చేయడం మానుకో. యవన బిడ్డలారా మేల్కో. ఈ భయంకర దినాల్లో దుష్టుడు ఎవరిని ఎక్కడ ప్రార్థనే జరిగేది, ప్రార్థనకే వెళ్ళేది. ప్రార్థనే, వాక్యమే, మన పని మనదే. ఆ గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఊరుకుంటాడన్నా? ప్రార్థనే, మన ప్రయత్నం మనదే. ఆ మధ్య ఇంకొకటి టీవీలో ఆడొచ్చింది. మీ దశ తిరగాలంటే, మీ అప్పులు పోవాలంటే, మీకున్నటువంటి సమస్యలన్నీ పోవాలంటే, నీకు మేలు కలగాలంటే ఇదిగో. చాలా బాధాకరమైనటువంటి మాట అండి. ఒక ప్రతిమ ఆకారముతో కూడినటువంటి ఉంగరము టీవీలో ఆడొస్తే ప్రతి ఒక్కరు చేతులకు ధరించారు. అది తాబేలు ఉంగరం. సిగ్గుమానం ఉండాలి. ఈరోజు కడుపుకు అన్నమేనా తినేది? బాధాకరం ఏంటో తెలుసా? ఒక సేవకుని కొడుకు
ఒక సేవకుని కొడుకు. తెలీదా అతనికి? ఒక సేవకుని కొడుకు. వాడు కొనుక్కొని పెట్టుకోవడం కాక అనేకులు కొనిస్తాడంటండి. బాధకరమా లేదండి? ఏంటి ఉంగరం పెట్టుకుంటే దేశం మారిపోతా? కాలికి నల్ల తాడు కట్టుకుంటే నీకు దిష్టి తగులుకుని ఉంటుందా? ఏ ప్రయత్నాలు చేస్తున్నావు? ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతున్నాయి ఈరోజు యవ్వన బిడ్డలు? ప్రార్థనే ఇదే. ఎక్కడున్నావు నువ్వు? రాకడి దినాల్లో ఉన్నావు కదా. నీ శరీరం మీద ఏమున్నాయి? నిన్ను బాగుపరిచేది నల్ల తాడు నిన్ను బాగుపరుస్తుందా? లేఖనం సెలవిస్తుంది, దేని రూపమునైనను దేని ప్రతిమనైనను నువ్వు ఉంచుకోకూడదు, సాగిలపడకూడదు, దానికి మురుక్కకూడదు. చప్పలు కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. ఏం చేస్తున్నావు? ఈరోజు యవ్వన బిడ్డలు మేల్కోండి. పిచ్చి పిచ్చి చేష్టలు చేయొద్దు. కాలికి నల్లతాడు కట్టుకుంటే నువ్వు బాగుపడిపోతావా? చేతికి ఉంగరం పెట్టుకుంటే నీ దశ తిరిగిపోద్దా? నా ప్రియ దైవజనాంగమా, 2 చేతులు జోడించి మీకు చెప్తున్నా, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే రేపు నా ప్రభువు మేఘారుకుడే వస్తున్నప్పుడు ఆయన సన్నిధికి నువ్వు చేరలేవండి. ఆయన సన్నిధిలో ఉండలేవండి. ప్రభు నిన్ను పరిశుద్ధునిగా, పవిత్రురాలిగా ఈ లోకానికి పంపిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి చెత్తనంతా నీ శరీరం మీద పెట్టుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచన చేయి. ఏంటి నిన్ను బాగుపరిచేది? నిన్ను బాగుపరిచేటివి ఏంటివి? భూమి మీద కనిపించేటువంటి ఇవే? ఈ మంత్రాల, ఈ తంత్రాలు, ఈ తాయితుల నిన్ను బాగు చేసేటివి? చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి ఆ తల్లిదండ్రులు ఒక మాట అన్నారు, వీడిని బాగు చేయటం ఇక దేవుని తరము కూడా కాదు. అంటే ఆ మంచి బాగు కావాలని ఎన్నో ప్రయత్నాలు నువ్వు చేసినట్లే. ఈ తాడు కట్టుకుంటే బాగుంటుంది, ఆ తాడు కట్టుకుంటే బాగుంటుంది, పురుష చేతికే కట్టుకో, మంచి చేతికే కట్టుకో, ఈ చేతికే పెట్టుకో అని నీకులాగా నాకులాగానే ప్రయత్నాలు జరిగాయి. ఏ ప్రయత్నం కూడా వ్యక్తిని బాగుపరచలేదు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఏ వ్యక్తి కూడా, ఏ పరిస్థితి కూడా, ఏ ప్రయత్నము కూడా ఆ యవ్వన జీవితాన్ని బాగు చేయలేకపోయాయి. ప్రయత్నాలను చేసి ఆశ్రికపడి ఆ తల్లిదండ్రులు ఏమన్నారో తెలుసా? ఇక నిన్ను దేవుడు కూడా బాగు చేయలేడరా అన్న మాటను దేవుడు విన్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం. సారీ తీయద్దు, నా వైపు చూడండి. నా వైపు చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 4, 5లో ఉంటుంది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు రెఫరెన్స్ తీసి చూపించే ఛాన్స్ లేదు నాకు. నిన్ను దేవుడు కూడా బాగు చేయలేడు అన్న మాటలు దేవుడు విన్నాడు. ఇక ఆ వ్యక్తిని బాగు చేయడానికి దేవుడు వ్యక్తి దగ్గరికి పరిగెడుతున్నాడు. కొట్టు చప్పులు గట్టిగా యేసయ్యకి. ఆ సమాధుల్లోకి, ఆ గెరాసీను దేశంలో ఆ నిండు యవన బిడ్డ తనను తాను గాయపరుచుకుంటున్నాడు, తనను తాను పతన చేసుకుంటున్నాడు, తనను తాను పాడు చేసుకుంటున్నాడు. ఎస్, ఈరోజు నిన్ను ఎవడు పాడు చేయటంలే, నీ అంతటికి నువ్వు పాడు చేసుకునే పనులు చేస్తున్నాం. యవన బిడ్డలో ఈరోజు చిన్న వయసులో ఎందుకు నీ 2 కళ్ళకు మరో 2 కళ్ళు తోడవుతున్నాయి? ఎందుకు నీకు సైట్ ఎఫెక్ట్ అయింది? ఎందుకు నీకు స్పెట్స్ వస్తున్నాయి చిన్న వయసులో? చూడనికి నలుగురు నీకు ఏమనుకుంటారంటే, అబ్బా చదువా తొక్క చెల్లులు చూసి ఏమండి, పగులు రాత్రి తేడా లేకుండా కూడైనా వంకుంటూ మానేస్తావు. కానీ ఇది మానేవే. నిన్ను ఎవరు బాగు చేయటం లేదు, నిన్ను ఎవడు పాడు చేయటం లేదు. నీ అంతటకు నీవు పాడైపోయే పనులు అలవాటు చేసుకుంటున్నావు యవన బిడ్డలు. అందుకే లేఖనం సెలవిస్తుంది, నీ కాలానికి ముందే ఎందుకు పోయే పనులు చేస్తావు? ఎందుకు వయసు వచ్చిందని చెప్పి, మూతి మీద 4 ఎంటికలు వచ్చాయని చెప్పేసి, నడి వయసు వచ్చిందని చెప్పేసి ఎందుకు తైతక్కలాడతావు? అరే, నువ్వు అనుభవించాల్సిన వయసు చాలా ఉందిరా. మధ్యలో తునిగిపోయే పనులు ఎందుకు చేస్తావు? చెంపకు కొంత గడ్డం రాగానే, మూతి మీద కొంచెం మిసకట్ ఏర్పడగానే వాడు ఏదో పెద్ద ఫీల్ అయిపోతున్నాడండి.
నిన్ను ఎవ్వరు నాశనం చేయలేదు, నీకై నువ్వే నాశనం అయ్యే పనులకు ఒడిగట్టుకుంటున్నావు. ఆ గెరాసుని దేశంలో ఉన్న వ్యక్తి తనను తాను గాయపరుచుకుంటున్నాడటండి. ఈరోజు నిన్ను ఎవరు పాడు చేయడంలే, నీకై నువ్వు పాడైపోయే పనులు చేసుకుంటున్నావు. నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. నిన్ను ఎవ్వడు పాడు చేయడం లేదు, తాగి తాగి నువ్వే పాడైపోతున్నావురా. నిన్ను ఎవడు పాడు చేయటంలే, నీ భార్య పాడు చేయటంలే, నీ తల్లి పాడు చేయటంలే. ఒక మాట చెప్తే వినండి, తల్లి గర్భంలోంచి లోకానికి వచ్చినప్పుడు నీకు ఏ అలవాటు లేదు. తల్లి గర్భంలోంచి లోకానికి వచ్చినప్పుడు ఏ త్రాగుడు అలవాటు నీకు లేదే. తల్లి గర్భంలోంచి లోకానికి వచ్చినప్పుడు ఏ సీక్రెట్, ఏ బీడి అలవాటు లేదే. తల్లి గర్భంలోంచి లోకానికి వచ్చినప్పుడు ఏ ఆకు ఒక్క, ఏ సిమ్లాలు గుట్టకాలు, ఏ పాప సంబంధమైనటువంటి పని ఏది అలవాటు చేసుకోలేదే. మధ్యలో వచ్చావు, మధ్యలో అలవాటు చేసుకున్నావు. మధ్యలో అలవాటు చేసుకున్నవి మధ్యలో వదిలిపెట్టకపోతే మధ్యలోనే పాడైపోతావు. చెప్పలు కొట్టి ప్రభునామని మహిమపరుచు. నీకై నువ్వు పాడు చేయబోతున్నావు. తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు నీలో ఈ అలవాటు లేదే, ఏ చీకటి నీలో లేదే, ఈ అపవిత్రత నీలో లేదే, ఈ అబద్ధాలు నీలో లేదే, ఏ ఊసరి పిల్ల లాంటి నైజం నీలో లేదే. తల్లి గర్భంలో వచ్చినప్పుడు నువ్వు ఒక తాగుబోతువు కాదే. తల్లి గర్భంలో వచ్చినప్పుడు నువ్వు ఒక తిరుగుబోతువు కాదే. తల్లి గర్భంలో చూసినప్పుడు నువ్వు ఒక తిట్టుబోతువు కాదే. తల్లి గర్భంలో చూసినప్పుడు నీ నోటిని నానాక చెత్తతంతో వేసుకుని అలవాటు చేసుకుని రాలేదు ఇక్కడికి. అమ్మ ఇటాడు చెప్తే బాగుండదన్నా, ఇటాడు చెప్పాకు. అందుకే మేము ఏడకంటే అడుగు మా ఊర్లో ఉన్న సంఘానికి పోతాము. ఏం చెప్పరు ఇటాడివి. ఈ కాలంలో ఎలాంటిగా ఉపదేశాలు కావాలో తెలుసా? లోకంలో అమ్మా పోయి ఇష్టం వచ్చినట్టు తిరుగు, పాపం చేయి, అపవిత్రత చేయి, సినిమాలు చూడు, సికాలు చేయి, వాంతో ఈంతో తల్లు తిను, వద్దన్న పనులు చేసి ఈడ్చి తన్నించుకో, మళ్ళీ వచ్చి ప్రార్థనకు రా. ఇలాంటివి చెప్తే అబ్బబ్బబ్బో చెప్పినాడన్న. ప్రార్థనకు రా, మళ్ళీ పోయి పాపం చేయి. ప్రార్థనకు రా, మళ్ళీ వచ్చి సినిమాలు చూడు. ప్రార్థనకు రా, మళ్ళీ వచ్చి టీవీలు కాడ కూర్చో. ప్రార్థనకు రా, మళ్ళీ వచ్చి ఇష్టానుసారంగా తిరుగు. ఇట్లాంటివి చెప్తే మాకు బాగుంటాయి, మాకు అనుకూలమైన బోధలు. నువ్వు కండిషన్లు పెడుతున్నావు. వినండి జాగ్రత్తగా నా ప్రియ సంగమా. తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు నువ్వు ఏది అలవాటు చేసుకోలేదు, మధ్యలో అలవాటు చేసుకున్నావు. భూమి మీద నీ కాడికి ముందు పడద్రోయబడ్డాడు భూమి మీద ఒకడు, వానికి లేనిపోని అలవాట్లన్నీ ఉన్నాయి. వాడే నీకు అలవాట్లు ఇచ్చి చెప్పాడు, నేర్పించాడు. నా ప్రియ దైవ జనాంగమా విను. తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు నువ్వు మంచిగానే ఉన్నావు, నువ్వు మంచిదానివే, నువ్వు పరిశుద్ధునివి, పరిశుద్ధురాలివే. నీ దేవుడు ఎంత పరిశుద్ధుడో తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు అంతే పరిశుద్ధంగా ఉన్నావు. ఏ లోపం లేదు, ఏ చీకటి లేదు, ఏ అపవిత్రత లేదు, ఏ అంధకారం లేదు, ఏ వ్యసనాలు లేవు, ఏ త్రాగులు లేవు, ఏ వ్యభిచారం లేదు. మళ్ళీ ఎక్కడొచ్చాయి మనిషి మీదకి? ఎందుకు మనిషి మీద అలవాటు చేసుకుంటున్నాడు? ఈ చివరి రోజు మీటింగ్లు ఎందుకో తెలుసా? మధ్యలో అలవాటు చేసుకున్నావు. మధ్యలో అలవాటు చేసుకుని మధ్యలో వదిలిపెట్టుకుంటే ముందున్న సంవత్సరాలన్నీ నీకు దీవెనకరంగా మారుతాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మధ్యలో వచ్చినవి మధ్యలో నా ప్రభు కొరకు వదిలిపెట్టకపోతే నీవు ఏదైతే అలవాటు చేసుకున్నావో అదే నిన్ను మధ్యలో పట్టుకొని పాడు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గెరాసుని దేశంలో 4వ వచనంలో తనను తాను గాయపరుచుకుంటున్నాడండి. ఎవ్వడు వాడిని గాయపరచలేదు. వాడంతటికి వాడే పాడైపోతున్నాడు, వాడంతటికి వాడే నాశనం అయిపోతున్నాడు, వాడంతటికి వాడే దిగంబరుడైపోయాడండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను ఎవ్వడు పాడు చేయటం లేదు, ఎవ్వరు పాడు చేయటం. తాగి నువ్వే పాడైపోతున్నావు. వద్దన్న పనులు చేస్తూ నువ్వే పాడైపోతున్నావు. పాపము చేసి చేసి, వ్యభిచారము చేసి చేసి శరీరానికి నువ్వే ఎయిడ్స్ అనే రోగాన్ని తెచ్చుకున్నావు. ఆ రోగాన్ని దేవుడు అనుమతించలే. నీ అంతటికి నువ్వే పాడైపోయే పనులు చేసుకుంటున్నావు. వద్దన్న పని సెల్లు చూసి చూసి కళ్ళు పులుపురెక్కిపోయాయి. డాక్టర్ దగ్గరికి పోతే ఏమవుతున్నాడు? ఖచ్చితంగా స్పెట్స్ వాడాలి. నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు? గుడిదానా? నేను ఎవడు పెళ్లి చేసుకుంటాడు? 13-14 ఏళ్ళకే నీ ఇంతలా సోడా పుట్టే అద్దాలు వస్తే రేపు చేసుకున్నాని కొంపలు ఎట్లా సంసారం చేస్తాడు?
ఎలా సంసారం చేస్తావు? కొంపదీసి అద్దం లేకపోతే కాఫీలో చక్కెర అంటే కారెప్పుడు వచ్చి కాఫీ తీసుకొచ్చే ఏమంటే కాండ్రాలే, అద్దాలు లేవు. నీ అంతటా నువ్వే పాడైపోతున్నావు. వద్దు, తల్లిదండ్రులు వద్దన్న పని ఏ పిల్లోడైతే చేస్తాడో ఖచ్చితంగా వాడే పాడైపోతున్నాడండి. తల్లిదండ్రులు దేవుడు వద్దన్న పని ఏ కుటుంబంలో ఉన్న యజమానులు అయితే చేస్తారో, కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు పట్టే పిల్లలు బాగుపడాలన్నా నాశనం కావాలన్నా ఈ విషయాన్ని గమనించండి. ఎవ్వరూ అతన్ని గాయపరచలేదు, ఎవరిని అతను నాశనం చేయలేదు, తనంతటకు తాను నాశనం చేసుకుంటున్నాడండి. ఒక్కసారి ఆలోచన చేయి. ఈరోజు నువ్వు తెచ్చిన సంపాదన అంతా ఎందుకు ఎక్కడెక్కడ పోతుంది? నీ అంతటా నువ్వు తెచ్చుకునే దరిద్రత కాదా ఇది? నీ అంతటా నువ్వు పాడైపోయే పనులు కదా ఇవి? ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే, ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఈ మాటలు వినగలిగితే, ఆ గెరాసుని దేశంలో ఉన్న వ్యక్తి 4వ వచనంలో తనను తాను పాడు చేసుకుంటున్నాడండి. 2024 సంవత్సరాల వరకు నిన్ను నీవు పాడు చేసుకునే అలవాటు ఇక ముగించు, వదిలిపెట్టు, విడిచిపెట్టు, బాగుపడతావు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏది అలవాటు చేసుకున్నావో, ఏది అలవాటు కలిగి ఉన్నావో, ఏ తింగర వేషాలు, ఏ పాపపు స్వభావాలు, ఏ చీకటి, ఏ అపవిత్రత, ఏ అంధకారము, ఏ కామ క్రోధ లోప మోహ మద మత్సరాలు ఏవి అలవాటు చేసుకున్నావో, ఏ పరిస్థితి వ్యామోహము, ఇంట్లో ఉన్న భార్యతో తృప్తి చెందకుండా, ఇంట్లో ఉన్న భర్తతో తృప్తి చెందకుండా ఈ అక్రమ సంబంధాలు అయితే నాశనము చేస్తాయి నిన్ను. పచ్చ లాంటి నీ సంసార జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు నీ అంతటకు నువ్వే. ఒక్కసారి ఆలోచన చేయి. ఎవ్వరూ అతన్ని పాడు చేయటం లేదు, తనంతటకు తాను పాడైపోతున్నారు. ఈ అంత్యకాలంలో కూడా నిన్ను ఎవ్వడూ పాడు చేయటం లే. నువ్వు ఏ అలవాటైతే కలిగి ఉన్నావో ఆ అలవాటే నిన్ను పాడు చేస్తుంది. అయ్యా, అలవాటే నిన్ను పాడు చేస్తుంది. అయ్యా, లైవ్లో ఉన్న బిడ్డలు, ఈరోజు ఏది అలవాటు చేసుకున్నావు? అన్నం తినరాని దేవుడు 3 పూట్ల అన్నం ఇస్తే అది తినవు. నోట్లో పొట్లాలు సించుకొని పోసుకుంటావు. భార్య ఇంటికి రాగానే అన్నం తినండి, తినలేను, నోరు తెరచాలంటే తెరవలేను. ఏమి? ఆల్రెడీ దాంట్లో వాడు వేసింటాడు, ఇది తింటే క్యాన్సర్ వచ్చే సత్సౌరాని. సావడానికైనా సిద్ధపడతావు. బతుకు మార్చుకోవటానికి నీకు ఎందుకో మనసు రావటం లేదు కదా. ఒక్కసారి ఆలోచన చేయి. నిన్ను నీవు పాడు చేసుకునే పనులు ఏది కలిగి ఉన్నావు ఈ నూతన సంవత్సరంలో? నిన్ను నువ్వు ఎందుకు పాడు చేసుకుంటున్నావు? దేవుడు వద్దన్న పనులు చేస్తూ ఎందుకు పాడైపోతావు? ఎందుకు పతనమైపోతావు? ఎందుకు మధ్యలో తొలగిపోతావు? ఎందుకు దేవుణ్ణి దుఃఖపరుస్తావు? నీ కుటుంబాన్ని దుఃఖపరుస్తావు? ఒక్కసారి ఆలోచన చేయి. నా ప్రియ దైవజనాంగమా, ఆ వ్యక్తిని ఎవ్వరూ పాడు చేయటం లేదు. 4వ వచనంలో ఎవ్వరూ పాడు చేయటం లేదండి. తనంతటకు తాను పాడైపోయే పనులు, తనంతటకు ఒక్కటి చెప్తా వినండి. ఈ లోకంలో అలవాటు చేసుకోవడం చాలా సులభం అండి. లోకంలో ఏదైనా సరే అలవాటు చేసుకోవడం చాలా సులభం. అలవాటు చేసుకున్నదాన్ని వదిలిపెట్టాలంటే అర్థమైతే చప్పలు కొట్టి ప్రభునామని మహిమపరచవచ్చు కదా. అలవాటు చేసుకోవడం, చిన్న పిల్లడైన అలవాటు చేసుకుంటాడు. చిన్న పిల్లడు అలవాటు చేసుకుంటాడు. ఏదన్నా కానీ, తాగేది కానీ, తిరిగేది కానీ, తిట్టేది కానీ, అబద్ధాలు ఏవైనా కానీ అలవాటు చేసుకోవడం చాలా సులభం. అలవాటు చేసుకునేది మానుకోవాలంటే నీ తాత తరం కూడా కాదు. కాబట్టి మధ్యలో వచ్చాయి, మధ్యలో ముగించుకుందాం, మధ్యలో వదిలిపెడదామండి. మంచిది కాదండి. నువ్వు కలిగి ఉన్నది మంచిది కాదు, నువ్వు కలిగి ఉన్న అలవాటు మంచిది కాదు. 4వ వచనంలో తనంతటకు తాను గాయపరుచుకుంటున్నాడు, తనంతటకు తాను నాశనం చేసుకుంటున్నాడండి. తన శరీరాన్ని తనంతటకు తాను గాయపరుచుకుంటున్నాడండి. ఈరోజు నీ శరీరం ఎందుకు రోగాల పాలవుతుంది? ఎందుకు హాస్పిటల్ పాలు? 3 ఇంట్లో ఉంటే నెల రోజులు ఎక్కడుంటావు? హాస్పిటల్లో. 3 రోజులు ఇంట్లో ఉంటే 4వ రోజు హాస్పిటల్లో. ఎందుకు? నీ శరీరం నీ అంతటకు నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ అంతటకు నువ్వు పాడు చేసుకుంటూ ఇక నాకు దిక్కెవరు, నన్ను ఎవరు బాగు చేస్తారని ఎందుకు అంటున్నావు? సరే, గడిచిన 2024 సంవత్సరం వరకు నీ అంతటా నువ్వు పాడైపోయే పనులు చేసుకున్నాయేమో. ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఏ పాడయ్యే పనుల్లో అలవాటు చేసుకున్నా ఆ పాడైపోయే పనుల నుంచి
నా దేవుడు విడిపించటానికి ఈ 2 రోజులు ఈ సువార్త కుడికలు ప్రభు మీ కొరకు అందిస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. నువ్వు అవకాశం ఇస్తే, దేవునికి సమయాన్ని ఇస్తే, ఆయన మాటకు లోబడితే, ఆయనకు లొంగితే, నువ్వు కలిగి ఉన్న దాన్ని విడిపించటానికి సంసిద్ధుడై ఉన్నాడు ఆయన. తల్లి అంటుందా, తండ్రి అంటుందా, ఇక నేను బాగుపరచడం దేవుని తరం కూడా కాదని, అలనాడు ఆ యవన బిడ్డను బాగు చేయటం ఎవరి తరము కాదు, కానీ దేవుని తరం అయింది. ఆ మాట విన్న దేవాది దేవుడే ఆ వ్యక్తి కొరకు దిగివచ్చి సమాధులనికి వెళ్ళారు. ఈరోజు ఈ గ్రామంలో ఉన్న ఈ పట్టణ ప్రజల్ని బాగు చేయడం ఎవరి తరము కాదు. ఒకవేళ నీ భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అన్నారేమో, ఇక నేను బాగు చేయడం దేవుని తరము కూడా కాదని విన్న దేవుడు దిగొచ్చాడు ఈ పట్టణ ప్రజల్ని బాగు చేయటానికి. చప్పలు కొట్టి ప్రభునామాని మహిమ పరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయి. ఆయన దిగి వచ్చాడండి నిన్ను బాగు చేయడం కొరకు. ఆయన దిగి వచ్చాడండి నిన్ను భద్రపరచడం కొరకు. నా ప్రియులారా, 5వ వచనంలో ఎవ్వరూ సాధు చేయలేరట, ఎవ్వరూ బాగు చేయలేదట, ఎవ్వరు కూడా ఆ వ్యక్తిని ఆ బంధకాల నుంచి విడుదల కలిగించలేదంట. కానీ ఏ దేవుడు కొరకైతే, ఏ దేవుడైతే ఆ వ్యక్తిని సృష్టించాడో, సృష్టించిన సృష్టికర్త ఆ వ్యక్తి కొరకు దిగి వచ్చి పడి ఉన్న బంధకాల నుంచి విడిపించాడు. చప్పట్లు కొట్టి ప్రభునామని మహిమ పరుద్దాం. నేను సృష్టించిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. నేను సృష్టించిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు నా మహిమను వదిలిపెట్టానే, నీ కొరకు నా వైభవాన్ని వదిలిపెట్టానే, నీ కొరకు నా సింహాసనాన్ని వదిలిపెట్టానే, నీ కొరకు నేను అన్ని వదిలిపెట్టుకుని నన్ను నేను రిక్తునుగా చేసుకుని లోకానికి వచ్చానే. నా కొరకు మధ్యలో వచ్చినవి వదిలిపెట్టలేవా? చెప్పాను కదా, ఈ కాలంలో ఇట్లాంటి బోధలు వద్దు. ప్రార్థనే సోమవారం నుంచి శనివారం వరకు రొంపిలో పొల్లాడాలా, ఆదివారం సరికి మళ్ళీ బైబిల్ చేత బట్టి ప్రార్థనకు రావాలా. ఈ జీవితం మనకు కావాలి. మనిషి జీవితం పాపానికి అలవాటు పడిపోయింది. పాపగ్రస్తమైన, శాపగ్రస్తమైన అలవాట్లతో నిన్ను నువ్వు పాడు చేసుకునే దినాలు ఇక చాలు. ఒక్కసారి ఆలోచన చేయి. దేనికి అవకాశం ఇస్తున్నావు? దేన్ని పట్టుకున్నావు? నీ కొరకు సమస్తాన్ని వదిలిపెట్టాడు ఆయన. ఈ 2025 సంవత్సరంలో నిన్ను నీవు పాడు చేసుకుని ఏ చెడు అలవాట్లు నువ్వు కలిగి ఉన్నావో ఆయన కొరకు ఈ మాటలు వినను వదిలిపెడితే ముందున్న సంవత్సరాలన్నీ కూడా నీకు దీవెనకరంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా నా దేవుడు ఉంచుతాడు. చప్పట్లు కొట్టి ప్రభునామని మహిమ పరుద్దాం. వింటున్నప్పటికీ కూడా ఓయమ్మా ఇట్లాంటి మా చొలిగినాములే, ఓ నాయనా ఇట్లాంటి మా చొలిగినాములే, మీరు వచ్చి చెప్పి వెళ్ళిపోవాలా? మేము కూర్చొని ఈయన మేము మర్చిపోతాం కదా. ఒకసారి ఆలోచన చేయి. అందుకే చెప్పేది, మొదటి రోజు నువ్వు వినే గుంపులో ఉన్నావా, విన్నదాన్ని విడిచిపెట్టే గుంపులో ఉన్నావా? ఏమి చెబుతున్నాడో వాక్యమైన దేవుడు, ఆ వాక్యానికి లోబడి లొంగగలిగే గుంపులో ఉన్నావా? చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమ పరుద్దాం. ఏ గుంపు నీది? నువ్వు ఏ గుంపుకు చెందిన దానివి? అందరు నాట్లకు వెళ్తున్నారా? నాట్లకు మార్తక గుంపు, మరొక గుంపు, ఎల్సమ్మ గుంపు, ఆయమ్మ గుంపు, ఈమె గుంపు, ఆమె గుంపు ఉంటారు కదా. ఏ గుంపమ్మా? లెక్కలు చేసేటప్పుడు ఏ గుంపు? పలానా మార్తక గుంపు, పలానా గుంపు, పలానా సులోచన గుంపు, పలానా ఏలే గుంపు, పలానా గుంపు, పలానా గుంపు. ఇప్పుడు నువ్వు ఏ గుంపులో ఉన్నావు? నువ్వు ఏ గుంపుకు చెందిన వాడివి? వాక్యాన్ని విని వదిలిపెట్టే గుంప, వాక్యానుసారంగా బ్రతుకును మార్చుకొని ప్రభు రాకడకు సిద్ధపడే గుంప? చప్పలు కొట్టి ప్రభునామాని మహిమపరుద్దాం. ఏ జాతికి చెందిన వాడివి నువ్వు? క్రైస్తవుని జీవితం అంటే ఈరోజు ఆషామాషి అయిపోయిందండి. నా ప్రియ దైవ జనాంగమా, ఈ ఒక్కరోజు కొద్ది నిమిషాలు మీ మధ్యలో ఉంటా, 2 చేతులు జోడించి చెప్తున్నా, నేను ఎవరు పాడు చేయటంలే, నువ్వు కలిగి ఉన్న చెడు అలవాట్లే నిన్ను పాడు చేస్తున్నాయి. ఇక చాలు. కుటుంబంలో ప్రార్థన జీవితం లేక పాడైపోయింది, చాలు. ఇంట్లో తల్లిదండ్రులు ప్రార్థన లేదు, పిల్లలకి ఎలా ప్రార్థన వస్తుంది? ఆమేన్, హల్లెలూయా. ఇంట్లో పిల్లల ముందు తల్లిదండ్రులు ఏనాడైనా మోకరించి ప్రార్థన చేశారా? ఆహా. వాళ్ళు కూర్చున్నప్పుడు టీవీలు చూస్తావు, వాళ్ళు కూర్చున్నప్పుడు సెల్లులు చూస్తావు, వాళ్ళు చూసారేం రే చూడాకురా, ఆడు ఊరుకుంటాడా? క్యా బాత్ కరే రే మెంటల్, ముందు నువ్వు చూడకుండా ఉండరా, తర్వాత నేను చూస్తుంటాడు. ఎందుకంటే 5G జనరేషన్ ఇది. ఆమేన్, హల్లెలూయా. 5G జనరేషన్ ఇది. వాళ్ళు లేచినప్పటి నుంచి వాళ్ళు పండుకునే దాకా నువ్వు ఏం చేసేదో ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు వాళ్ళు.
ఇలాగ మీటింగులు ముగించుకొని సమయానికి కాకుండా సమయానుకూలంగా ఏ టైంకప్పుడు ఇంటికి వెళ్తే నా పెద్ద కుమారుడు వాని గురించి ఇవ్వాల్సిన సాక్ష్యం, ఏ టయానికైనా డోరు కొడతాన లేస్తాడు. డాడీ వచ్చాడు మమ్మీ, నేను పోయి ఫ్రెష్ అప్ అయ్యి మోకరిస్తే వాడు నా పక్కలో వచ్చి మోకళ్ళొంగి ప్రార్థన చేస్తాడు. ఏం నేర్పిస్తున్నావు పిల్లలకి? నువ్వేం చేస్తావో నీ పిల్లలు అదే చేస్తారు. నువ్వు ఏది అలవాటు చేసుకుంటావో నీ పిల్లలు అదే అలవాటు చేసుకుంటారు. ఏనాడైనా వాళ్ళ ముందు మోకరించి ప్రార్థన చేసావా? అసలు ప్రార్థన వస్తుందా? ఎందుకు రాదులేనా పల్లకు ముందర మాతండి, నేనమ్మ పరిశుద్ధపరచుకును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ పల్లకు ఆమెన్. విశ్వాసూత్రం 10 ఆజ్ఞలు ఇంకేంటిరా ప్రభు ప్రార్థన, ఈ 3 వచ్చా, ఇంకేం కావాలా? అమ్మో ఈ 3 వచ్చా, నీకు పల్లొక రాజ్యం నీ కొరకు రెడీగా ఉంది. నా ప్రియులారా, ఏదో మిమ్మల్ని గాయపెట్టాలని మాట్లాడలేదండి. పరిశుద్ధాత్మని యొక్క బాధ ఒకసారి అర్థం చేసుకోండి. నువ్వు ఏది కలిగి ఉన్నావో అది వదిలిపెడితే ఈ నూతన సంవత్సరం అంతా నీకు దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి 2024 సంవత్సరం అంతా నిన్ను నువ్వు పాడు చేసుకునే దినాలు ఇక చాలు. నిన్ను నువ్వు పాడు చేసుకొని దాని నుంచి మేలు పొందాలని ఎక్కడికెక్కడికో తిరిగావు. ఎక్కడా బాగు కాదు. నీ బాగు కోరి, నీ మేలు కోరి ఈ 2 దినాల సువార్త కూడికలో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను బాగు చేసేవాడు, నేను ప్రకటిస్తున్నా, మీరు వింటున్నాం, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. కొట్టు చప్పట్లు గట్టిగేసాయికి. ఆయన నీ మేలు కోరేవాడు, ఆయన నీ బాగు కోరేవాడు, ఆయన నీ క్షేమాన్ని కోరేవాడు. ఆయన తప్ప నిన్ను ఎవడు బాగు చేయాలని లోకంలో. ఏమండి, ఒకసారి ఆలోచన చేయి. నీ డ్రెస్సు చినిగిపోయింది, అది బాగు చేయడానికి ఎక్కడికి వెళ్తావు? టైలర్ షాప్కి వెళ్తావు. నీ చైన్, నీ మెడలో ఉన్న చైన్ లింక్ తెగిపోయింది, అది బాగు చేయడానికి ఎక్కడికి వెళ్తావు? నీ మొబైల్ పాడైపోయింది, బాగు చేసి ఎక్కడికి వెళ్తావు? సెల్ పాయింట్కి వెళ్తావు. ఈరోజు మనిషి జీవితం పాడై పతనమై శాపగ్రస్తంలో ఉంది. మనిషి జీవితాన్ని పాడైపోయే పనులు ఎన్నో ఉన్నాయి లోకంలో. మరి మనిషిని, మానవాళిని బాగు చేసేవాడు ఎవడు భూప్రపంచంలో లేడు. మానవాళి జీవితాన్ని, మానవాళి బ్రతుకును, మానవుడు కలిగి ఉన్నటువంటి ప్రతి పాపపు అలవాట్లను విడిపించగలిగిన, బాగు చేయగలిగిన వాడు ఒక్కడు. ఆయనే నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు. ఇక నేను బాగు చేయడం ఎవరి తరం కాదు. నీ త్రాగుడు మానుకోవాలన్నా, నువ్వు కలిగి ఉన్న చీకటి మానుకోవాలన్నా, చీకటి పనులు మానుకోవాలన్నా, ఎక్కడికి వెళ్ళి మందు వచ్చి తాగొచ్చినా బాగుపడవు. నీ కొరకు ప్రాణం ఇచ్చాడు ఆయన, రక్తం కార్చాడు ఆయన, నీ కొరకు లోకానికి వచ్చాడు. భూమి మీద పాడే పతనమైపోతుంటే చూసి తట్టుకోలేక లోకానికి వచ్చి తన నిండు యవన కాలపు రక్తాన్ని నీ కొరకు చెందించి, తన నిండు యవన శరీరాన్ని తుట్లుగా పుడిపించుకొని నీ స్థానంలో, నా స్థానంలో మరణించాడు. మరణం ఆయన బంధించిన అసాధ్యము కనుక 3వ దినమున మృత్యుంజడి తిరిగి లేచాడు. ఆయన కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకు. లేచిన ఆయన తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళి, మరలా నువ్వు ఏ బంధకాల్లో పడకూడదని, ఏ చీకటి పనులు అలవాటు చేసుకోకూడదని నీ కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు అక్కడ. అట్ ఏ సేమ్ టైం నేను అనాథులుగా విడటం మంచిది కాదని, భూమి మీద ఒక గుంట నక్కడు ఉన్నాడని పరిశుద్ధాత్ముడు నీకు అనునిత్యము తోడుగా ఉంచాడు. నీ గురించి ఇంత కేర్ తీసుకుంటున్నాడు తెలుసా నా యేసయ్య. కొడదామా చప్పట్లు గట్టిగా యేసయ్యకి. నువ్వంటే ఎంత కేరో తెలుసా ఆయనకి. వచ్చిన పని అయిపోయిందని చెప్పేసి అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకోలేదు, మరలా అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. భూమి మీద ఉన్నవాడు ఎక్కడ నేను పాడు చేస్తాడని, పాడు చేయకుండా భద్రపరచడానికి పరిశుద్ధాత్ముని, ఆదరణకర్తను, సత్య స్వరూపిణి నీ కొడుకు ఉంచాడండి. ఇంత కేర్ తీసుకుంటున్నటువంటి దేవుని దగ్గర తప్ప నువ్వు ఎక్కడ బాగుపడలేవు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 2025 జనవరి మాసంలో నా దేవుడు నీ మేలు కోరి మాట్లాడుతున్నాడు. అక్కడ ఆ వ్యక్తిని ఎవరు బాగు చేయలేకపోయారు, ఎవరు సాధు చేయలేకపోయారు, కానీ ఒక్క ఆయన మాత్రమే బాగు చేశాడు. ఆ ఒక్క ఆయన ఈ 2 దినాలు ఈ ప్రాంతంలో ఎందుకు అడుగు పెట్టాడంటే, నువ్వు ఎక్కడ బంధించబడి ఉన్నావో, ఏది నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావో వాటి నుంచి విడిపించడానికి నా దేవుడు ఈ 2 దినాలు ఈ ప్రాంతంలో అడుగు పెట్టాడు. ఈ 2 దినాలు ఈ ఉపదేశాన్ని విని కూడా ఇంకా నీలో మార్పు రాకపోతే
దేవుని మాటలకు లోబడకపోతే, లొంగకపోతే ఇక నిన్ను బాగు చేయడం ఎవరి తరం కాదు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను బాగు చేయగలిగిన దేవుడు ఒక్కడే ఒక్కడు, వన్ అండ్ ఓన్లీ లార్డ్. ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన తప్ప నేను ఎవరు బాగు చేయలేడు. కనుక ప్రియులారా, 2 చేతులు జోడని చెప్తున్నా, మరలా ఈ ప్రాంతానికి ఎప్పుడు వస్తామో తెలియదు. ప్రభు చిత్తాన్ని పట్టుకొని మేము అడుగులు వేస్తాం. ఒకవేళ ప్రభు చిత్తమైతే మరలా ఇక్కడ కలుసుకుందాం. ఈ లోపు ప్రభు రాకడ వచ్చేస్తే, ప్రభు మన కొరకు మేఘార్హుడే వచ్చేస్తే, పరలోకంలో ఈ 2 దినాల ఉపదేశం మనల్ని అక్కడ కలుపును కాక. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అక్కడ కలుద్దాం. ఈ వాక్యం యేసుక్రీస్తు ప్రభుల వారు అడుగుతాడు కదా, ఏమ్మా జనవరి 2వ తారీఖుల శుక్ర శనివారము 2025 మీటింగ్లు జరిగాయి. వాక్యం చెప్పారు. మళ్ళీ ఏం చేసావు? విని వదిలిపెట్టా. ఇంటికి పోయి అన్నం తిని పండుకొని రగ్గప్పుకొని చలి ఎక్కువ ఉంటే, దోమలు కరుస్తుంటే. ఇదే మన సమాధానం. విన్న వాక్యం గురించి, విన్న ఉపదేశం గురించి ఏనాడన్నా ఆలోచన చేసావా? నా మేలుకోరి దేవుడు మాట్లాడుతున్నాడే, ఈ అర్ధగంట సేపు నా మేలుకోరి దేవుడు ఇంతగా మాట్లాడుతున్నాడే, ఇక నా దేవునికి నేను ఎలా నమ్మక ద్రోహం చేయాలి అన్న ఒక్క ఆలోచన ఈ రాత్రి నీకు కలిగితే, ఈ రాత్రి నా దేవుడు నీలో ఒక నూతన మార్పుని తీసుకొని వచ్చునుగాక. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో పదిలపరిచి నడిపించునుగాక.